సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. కాపురాచి వాతి ఉజలిలి జ్యోతి ఠాయిచ్ అనగా ఈ ప్రాపంచిక సాంసారిక దుఃఖాల నుండి ముక్తిని పొంది ఆనందభరితం కావడమే మనశ్శాంతి. అదే భగవంతుడి స్థానం. మనం ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆనందమని గ్రహించడమే మహాత్ములు ఇచ్చే ప్రసాదం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు లభించే తరగని సంపదను పొందగలగాలి. బాబాగారు అంటారు కదా, నేను ఆత్మ సాక్షాత్కార జ్ఞానానుభవంతో త్రికాల జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను. పూర్వం ఏం జరిగింది, ఎలా జరిగింది, నేనేమి చేశాను, ఎలా ఉన్నాను, ఈ ఆధ్యాత్మిక వేద జ్ఞానాన్ని మీ ముందు బోధిస్తున్నాను. భవిష్యత్తులో జరిగేది కూడా ఆత్మజ్ఞానంతో తెలుసుకొని చెప్తున్నాను. అందుకే మన మెదడు చిన్నదైనా దీనిలో జ్ఞానం అనంతం, విశ్వాన్ని తెలుసుకుంటుంది. పూజలు, వ్రతాలు, యజ్ఞాలే కాదు, మీరు పూజించే దేవుడిని బంగారం, వెండితో విగ్రహాలు చేసి దాచినా కూడా ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? ఆలోచించండి. కానీ మీలోని ఆత్మదేవుడే మిమ్మల్ని రక్షించేది. అందుకే ఆత్మనే పూజించండి, ఆత్మధ్యానం చేయండి. ఆ ఆత్మారాముణ్ణి మీరు పూజించినట్లయితే అతడు మిమ్మల్ని రక్షిస్తాడు. సమయానుకూలంగా ఇంద్రియాలకు పని కల్పించాలి. ఇలా ఇంద్రియాలకు అలవాటై ఉంటుంది. పాప పనుల వెంట ప్రయత్నీయకుండా అదుపు చేయాలంటే కేవలం ధ్యాన సాధన ఒకటే ఏకైక మార్గం. ఆత్మ సాక్షాత్కార పురుషుల వారి ఆశీర్వాదంతో మనలోని శక్తిని జాగృతి చేసి ధ్యానానికి సులభమైన మార్గంను చూపెడతారు. తాబేలు సముద్రం ఒడ్డున గ్రుడ్లు పెట్టి ఇసుక కప్పి దూరంగా వెళ్ళిపోతుంది. కోడి వలె గ్రుడ్లపై కూర్చొని వేడిని అందించదు. కేవలం వాటిపై దృష్టి నిలిపి ఉంచుతుంది దూరంలో ఉండి. అలా కొంతకాలానికి గ్రుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి. తాబేలు యొక్క తటస్థ దృష్టితో గ్రుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటిపై స్థిర దృష్టి నిలిపినంతనే మళ్ళీ ఆ పిల్లలు తల్లిని గుర్తుపట్టి దగ్గరకు వస్తాయి. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన సంతు మహాత్ముల దర్శనం కలిగినంతనే 100 మైళ్ళ దూరంలో ఉన్నా కూడా వారి కృపాదృష్టితో ధ్యాన సాధకుడు ఉద్ధరించబడతాడని పతంజలి యోగ శాస్త్రంలో వివరించబడింది. కానీ ఈనాడు రాళ్లకు దేవుళ్ళని, జీవులను దయ్యాలని చూపుతున్నారు. మందిరాత్ నాయి దిశలా సావాలా మురారి మాగే ఫిరులో యా జోపిడీత్ సిరిలో తుకుడోజీ మహారాజ్ అన్నారు. మందిరాల్లో కనిపించలేదు నాకు భగవంతుడు, నాలో ఈ దేహంలోనే నల్లనయ్య కనిపించాడని ఎంత చక్కగా వివరించారు. మనం నిర్మించిన మందిరంలో వెతకకండి, తన్ను తానుండి నిర్మించిన ఈ దేహంలోనే అతడు ఆత్మరూపంలో కొలువై ఉన్నాడని ఎంత స్పష్టంగా వివరించారు. బాబాగారు అంటారు కదా, నేనెన్ని తీర్థయాత్రలో తిరిగాను, మందిరాలు వెతికాను, కానీ ఎక్కడా నాకు కనిపించలేదు. చివరకు నాలోనే నన్ను, నా ఆత్మదేవుణ్ణి దర్శించుకున్నాను. ఆత్మదేవుణ్ణే మీకు దర్శింపజేయగలుగుతున్నాను. నా ఆత్మయే నాకు అన్నీ నేర్పించింది, నాకు అనుభవ జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ అనుభవ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. తుకుడోజీ మహారాజు వంటి వాక్యాలు నాకు సాక్షిగా నిలిచాయి అంటారు బాబాగారు. అలనాడు బుద్ధుడు ఒక్కడే ఉండే కావచ్చును, కానీ ఈనాడు ఎందరో జ్ఞానం పొంది ఎందరు బుద్ధులు తయారవుతున్నారో చూడండి. ఆ బుద్ధుడే మీ ముందు కూర్చున్నాడు, అలాగే మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. 5 తత్వాలను వశపరుచుకొని మీకు అనుభవంను బోధిస్తున్నాడు. అదే బుద్ధుడు, అతడే ఇతడని గుర్తించండి. పంచతత్వాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి, వాటిలో మార్పు ఉండదు. కానీ ప్రకృతి వాతావరణంలో మార్పు వస్తుంది. జై సద్గురు పులాజీ బాబా, सब संतन की जय। बोला गुरु जी मेरी समाधानी नहीं हो गई, पर क्या क्या होता बोला तेरे को? मैं बोला ऐसा करा तो उजाला दिखता, बिजली दिखती, कभी चांद के जैसा दिखता, कभी ऐसा बैठे तो ऐसा भी दिखता, कभी पानी दिखता, कभी तूफान दिखता, और उसमें मैं मग्न हो जाता। तुमने क्या बोला जब? अरे दवा मेरे पास है। एक ब्रह्मानंद का किताब था, वो उन्होंने पढ़ के मेरे को बता दिया।
बोले मैं दवा देता बोला। तो उन्होंने क्या करा, वो पढ़ने की शुरू करा। पढ़ते पढ़ते शुरू हो गया, ध्यान लग गया। जब उन्होंने बोला ये पागल नहीं, दीवाना नहीं, कुछ भी नहीं, ये समाधि साक्षात्कार बोलते इसको, और ये सहज समाधि है, एक हटे हुए से होता, नहीं तो सहज भगवान के तरफ से होता बोल के उन्होंने बोल दिया। और तुमको क्या क्या होता तो मेरे को बोलते जाओ। ऐसा 2-3 साल उसके बोलते बोलते क्या हो गए, हाँ ये जानवर को बीमारी आई, बीमारी पूरे जानवर मरे में यहाँ रहता था। एक दिन गया गाँव में, रोटी खाते बैठा, बस उठा प्लेट, पूरा गांव में घूमा, रोटी दो रोटी दो, 1-2 रोटी दिए कोई तो भी, यहाँ ला के खाया। तो अरे मास्टर बोलने को पीछे आया 2-3 आदमी, हमको रोटी दो बोले। मैं बोला नहीं देता, ऐसा रखा, यहाँ पानी था, वो ऐसा हाथ से पिया खराब पानी। तो मैं बोला टुकड़े करा रोटी के, ये बोला लेके जाओ और हर जानवर को खिलाओ। वो 2-3 आदमी थे, दिए लेके गए। मैं बोला तुम्हारे जानवर को खिलाएंगे, कौन सा भी जानवर है तो उस दिन से क्या होगा,